వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ రూల్స్ మారబోతున్నాయి. ఇక ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి మానిటైజేషన్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళపైన ఈ స్ట్రీమింగ్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఇంకా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకు? అండ్ దానికి సంబంధించిన రూల్స్ ఏంటి? అండ్ రెవెన్యూ ఎలా తగ్గబోతుంది? అండ్ దాంతోపాటు ఇకపై మానిటైజేషన్ కావాలి అని అంటే వాచ్ అవర్స్లో ఉండే డిఫరెన్సియేషన్ ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఒక క్రియేటర్స్కి అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. బిజినెస్కి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. కానీ ఏఐ వచ్చిన తర్వాత దీనికి భిన్నంగా యూట్యూబ్ని వాడుతున్నారు. సో సొంతగా క్రియేషన్ చేసే కంటెంట్ కంటే ఏఐతో క్రియేట్ చేసే కంటెంట్ ఎక్కువ పెడుతున్నారు. సో అది కూడా ఓకే. కానీ ఒక వల్గర్ కంటెంట్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. సో దాంతో డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వారితో పాటు ఆ ఆలోచన ఉండే వాళ్ళందరూ కూడా ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కట్టడి చేస్తుంది. సో అందుకనే ఇకపై ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ షార్ట్ వ్యూవర్స్ వీటన్నిటిని చాలా కఠినంగా తీసుకొని వచ్చింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉండే రూల్స్ ఏంటి? యూట్యూబ్ సంబంధించి ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసిండ్రు అండ్ 365 రోజులు అంటే సంవత్సరం టైం ఇస్తారు. సో సంవత్సరం టైంలో 1000 మంది సబ్స్క్రైబర్స్ అండ్ దానికి సంబంధించి ఒక 4000 సంబంధించిన వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ షార్ట్ వ్యూస్ వచ్చేసరికి ఒక 10 మిలియన్ ఉంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఉంటే అండ్ ఎక్కడ కూడా కాపీ కంటెంట్ లేకుండా ఉంటే అండ్ వల్గర్ కంటెంట్ లేకుండా ఉంటే, డిస్టర్బింగ్ కంటెంట్ లేకుండా ఉంటే, క్రైమ్ సంబంధించిన కంటెంట్ లేకుండా ఉంటే ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చింది. ఇకపై మానిటైజేషన్ కావాలి అని అంటే 3000 వాచర్స్ కాస్త దాన్ని 8000కి పెంచింది. అండ్ ఏదైతే షార్ట్ వ్యూవర్షిప్ ఉంటుందో దాన్ని 20 మిలియన్కి పెంచింది. సబ్స్క్రైబర్స్ని అయితే ఏం పెంచలేదు. సో 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ వాచర్స్ అండ్ దాంతోపాటు షార్ట్ వీడియో వ్యూవర్షిప్ అనేది కీలకంగా మారిపోయింది. అండ్ కేవలం వీళ్ళపైన మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ షార్ట్ రెవెన్యూ ఉంటుంది కదా, షార్ట్స్ పైన వచ్చే సబ్స్క్రిప్షన్స్ రెవెన్యూ వీటిపైన కూడా కొన్ని కఠిన నిబంధనలు అయితే తీసుకొని వచ్చింది. అదేంటి? ఇప్పటి వరకు షార్ట్స్ పైన వచ్చే సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే షార్ట్స్ పైన వచ్చే రెవెన్యూ కావచ్చు, ఇదంతా కూడా ఆ యూట్యూబ్ ఎవరైతే పెడుతుంటారో వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు. కానీ ఇప్పటి నుంచి ఆ షేరింగ్ ఉండాలి అంటే ఖచ్చితంగా 90 డేస్ లోపు అంటే 3 నెలల వరకు కూడా ఈ షేరింగ్ ఉండాలి అనంటే కనీసం 10 మిలియన్ వ్యూవర్షిప్ ఉండాలట, షేర్డ్ వ్యూవర్షిప్ ఉండాలంట. సో అప్పుడైతే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ ఈ యూట్యూబర్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈ కంటెంట్ క్రియేటర్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే అది ఇవ్వము అని ఒక్క మాటలో ఈ ప్లాట్ఫామ్ అనేది బయటపెట్టింది. సో ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలు అవుతున్నాయి అంటే February 1 వచ్చే ఏడాది నుంచి అమలు కాబోతున్నాయి. ఎందుకు అనంటే ఇప్పటికే మానిటైజేషన్ కోసం సిద్ధంగా ఉండే కంటెంట్ క్రియేటర్లు అప్లికేషన్స్ పెట్టుకొని అంటే రిక్వెస్ట్లు పెట్టుకున్న వాళ్ళు దాదాపు 3 మిలియన్లు ఉన్నారట. సో ఆల్ ఆఫ్ సడన్గా యూట్యూబ్ తూచ్ ఈ రూల్ మేము తీసుకొని వచ్చాము అంటే ఆ 3 మిలియన్ల కంటెంట్ క్రియేటర్లకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ యూట్యూబ్ రెవెన్యూ పైనే ఆధారపడి ఉండే కంటెంట్ క్రియేటర్లకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. సో అందుకని ఒకసారి అలర్ట్ చేసిన తర్వాత ఈ రూల్స్ తీసుకురావాలనే ఆలోచనలో ప్లాట్ఫామ్ ఉందన్నమాట. సో అందుకనే February 1 వచ్చే ఏడాది నుంచి యూట్యూబ్ సంబంధించిన అన్ని రూల్స్ మారబోతున్నాయి. అండ్ ఈజీగా కంటెంట్ పెట్టేసి మనం డబ్బులు సంపాదించేయచ్చు అనే ఆలోచన ఉండే వాళ్ళు కూడా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ పైన అండ్ షేరింగ్ పైన, వాచ్ అవర్స్ పైన ఇకపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో కేవలం కంటెంట్ మాత్రమే కాదు, ఇందులో ఏ కంటెంట్ పైన కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ ఏఐ కంటెంట్ పెట్టినా కూడా అక్కడ ఏఐ క్రియేటెడ్ కంటెంట్ అని ట్యాగ్ చేయడం, లేదంటే ఆ టెక్స్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ ఆ టెక్స్ట్ ఇవ్వకుండా లేదంటే ఏ కంటెంట్ అని కూడా మీరు మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ పైన అందరికీ కూడా అలర్ట్ చేస్తూ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఒక కొత్త నిబంధనలు తీసుకొని వచ్చింది. సో ఈ కొత్త నిబంధనలు February 1 నుంచి అమలు కాబోతున్నాయి.